అమెరికాతో మిత్రత్వము కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది అన్నటువంటి కొందరు చెప్తూ ఉన్నారు. సో ఇది ఇప్పుడు పరిస్థితులకు మాత్రం కరెక్ట్గా సూట్ అయ్యేటువంటిదేమో అనిపిస్తోంది. ఇప్పుడు అందుకే మనం అమెరికాని వదులుకోవడం లేదు, ఏ దేశాన్ని వదులుకోవట్లేదు, కానీ ఇండిపెండెంట్గా వ్యవహరిస్తున్నాం. ఇలా ఇండిపెండెంట్ మన సార్వభౌమత్వం మనదే, మీరు చెప్పినట్టు వినేటువంటిది కాదు, మా దేశ వైఖరి మాదే అని మనం ఇప్పుడు స్పష్టం చేయగలిగినాం. పాకిస్తాన్ తోటి మన ఘర్షణలో స్పష్టం చేసినాం, తర్వాత ఇప్పుడు కూడా టారిఫ్స్ చేస్తే కూడా అదే స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దేశం ఇంకో దేశాన్ని జోక్యం చేసుకుని బెదిరించాలి, ఏకధ్రువ ప్రపంచాన్ని తీసుకోవాలంటే దానికి అడ్డం తగిలాం. ఇదైతే చాలా గొప్ప మార్పు. బ్రిక్స్ దేశాలు అడ్డం తిరిగి అమెరికాని వాళ్ళ 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 రోల్ వాళ్ళకు గుర్తింపజేయటం అనేది మంచి పరిణామం. తర్వాత యూరోప్లో అడ్డం పెట్టుకుని, నాటోని అడ్డం పెట్టుకుని రష్యాను లేకుండా చేయాలన్నటువంటి పరిస్థితి నుంచి కూడా ఇవాళ అమెరికా వెనక్కు కొట్టబడ్డది. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేవలం అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ బేస్ చేసుకొని ఓ రకంగా చెప్పాలంటే ఆర్థిక అవసరాల కోసం చేస్తున్నటువంటి చర్చలుగా చూడాలా, లేదంటే ఇవి పర్మనెంట్గా ఉంటాయా, టెంపరీగానే మనము భావించాల్సి? ఇప్పుడు ఏది పర్మనెంట్ ఉండదు, ఏ దేశాల మధ్య కూడా పర్మనెంట్ ఉండదు. ఏవో కొన్ని విషయాల్లో వైఖరులు ఉంటాయి. ఇప్పుడు మనం చైనా తోటి పాజిటివ్గా ఉంటున్నాం. చైనాకు వ్యతిరేకంగా అమెరికా క్వాడ్ ఏర్పాటు చేసింది. దాంట్లో చైనా, జపాన్, ఆస్ట్రేలియా, భారత్ అందులో పోయి చేరింది. చైనాకు వ్యతిరేకంగా ఈస్ట్ సీలో అప్పుడప్పుడు సైనిక విన్యాసాలు జరుపుతుంది. దాంట్లో మనం కూడా పాల్గొంటున్నాం గత 7-8 ఏళ్లుగా. కానీ ఇప్పుడు ఆ క్వాడ్లో ఎంత యాక్టివ్గా ఉండాలనేది మనం నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం, రెండు దేశాల యొక్క అండర్స్టాండింగ్ను బట్టి. కాబట్టి ఎప్పుడు వ్యక్తుల మధ్య సంబంధాలు మారినట్టే దేశాల మధ్య కూడా సంబంధాలు మారుతుంటాయి. కానీ పరీక్షకు నిలబడే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనకు రష్యాకు మధ్య సంబంధాలు నిలబడి రాజకీయ సంబంధాలు. వాస్తవానికి రష్యాకు భారతదేశం మధ్య ట్రేడ్ లేదు. ఇప్పుడేదో ఈ ఉక్రెయిన్ వ్యతిరేకంగా వచ్చిన తర్వాత మనకు డిస్కౌంట్లు ఆయిల్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఇవాళ ట్రేడు $65 బిలియన్. అంటే అదవరకైతే $4-5 బిలియన్. అమెరికాతో $40 బిలియన్, చైనాతో $130 బిలియన్ అయితే మనకు రష్యాకు మధ్య ఉన్న ట్రేడ్ కేవలం $4-5 బిలియన్. ఇప్పుడు ఆయిల్ దిగుమతి చేసుకున్నాక మన దిగుమతులు $61 బిలియన్, వాళ్ళ దిగుమతులు ఒక $4 బిలియన్ మనం ఎగుమతి చేస్తున్నాయి, ఇంతే. కాబట్టి అయినా మరి ఎందుకు ఇంత మిత్రత్వం ఉందంటే డిఫెన్స్ సెక్టర్లో మనం మొన్నటి వరకు 2014 వరకు మన డిఫెన్స్ ఇంపోర్ట్స్లో 76% రష్యాయే. మిగతా మొత్తం కలిపితే కూడా 72% రష్యాయి, మిగతా 28% మిగతాయి మొత్తం. కానీ మనం డైవర్సిఫైడ్ చేసుకుంటూ వస్తున్నాం. అంటే లేటెస్ట్ టెక్నాలజీస్ ఎక్కడ ఉంటే అక్కడ ట్రేడ్ మొదలు పెట్టాం, డిఫెన్స్ ట్రేడ్. ఉదాహరణకు ఫ్రాన్సు ఇదివరకు ఎక్కడో 1-2 ఉన్నది, ఇప్పుడు 28%. ఇట్స్ టు ది సెకండ్ ఆఫ్టర్ రష్యా నుంచి 36% ఉంది ట్రేడ్ డిఫెన్స్లో. అట్లాగే అమెరికా నుంచి అసలు లేదు, 13% ఉంది. కాబట్టి నిరంతరం టెక్నాలజీ మారుతుంటే మన దేశ అవసరాల రీత్యా ఇవన్నీ మారుతుంటాయి. ఇవేమో శాశ్వతంగా కట్టుబడి ఉండాలనేది కాదు, కానీ ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక నమ్మకం ఉంటాయి, చెదరవు. మనకు రష్యాకు ఎన్ని కష్టాలు వచ్చినా అది చెదరలేదు. మొన్న పాకిస్తాన్ తోటి వైరుధ్యం వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేయబోతుంది అంటే మేము ప్రత్యక్షంగా కూడా చర్యకు దిగుతామని రష్యా స్టేట్మెంట్ ఇచ్చింది, భారతదేశం తరఫున అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది. కష్టకాలంలో నిలబడ్డవాడే మిత్రుడు కదా, అటువంటి మిత్రత్వం కొనసాగుతుంది. అంటే ముందు మరి ఇండియా, చైనా ఈ సంబంధాలను అమెరికా ఏ రకంగా చూస్తుందంటారు? ఇండియా అమెరికా సంబంధాలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందంటారా? ఇది కొంత సంబంధాలు ఇప్పుడు చెప్పినట్టు ఇంటి ఉండే విధంగా ఒకటి, నువ్వు చెప్పినట్టు వినాల్సి వస్తే ఒక తీరుగా ఉంటాయి, కొన్ని సంబంధాల్లో మార్పు వస్తాయి. కానీ ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తేనే రెస్పెక్టబిలిటీ ఉంటుంది. అట్లా ఇప్పుడు అమెరికాకు EU మిత్ర దేశాలు, నాటోలో ఉన్నటువంటి కూటమి, కానీ మొన్న టారిఫ్లు విధిస్తే EU కూడా ఎదురు తిరిగింది. ఇవాళ బ్రిటన్ తప్పిస్తే EUలో 27 దేశాలు ఉన్నాయి. 27 దేశాలుగా EU కూటమిగా అపోజ్ చేసినాయి ట్రంప్ టారిఫ్లని. అంటే ఒక కూటమిలో కూడా ఎందుకు అపోజ్ చేసినాయి అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ దెబ్బతింటున్నాయి కాబట్టి. అందుకని రేపు మనకు కూడా చైనాకి ఏదైనా వస్తే ఈ విషయంలో ఇది కరెక్ట్ కాదని మనం స్టేట్మెంట్ ఇచ్చే స్వేచ్ఛ మనకుంటుంది, వాళ్ళకు కూడా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో ఇద్దరి మధ్య మ్యూచువల్ రెస్పెక్ట్ అనేటువంటిది ముఖ్యం. అంతే కదా సార్, ఫైనల్లీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.